Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఐఓటీ, జీపీఎస్, రిన్యూవబుల్ సర్వీసెస్, వీటిలో జాబ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇవి నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి స్టూడెంట్స్, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఈరోజు కమ్యూనిటీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ ఫౌండర్ ఫణికుమార్ మనతో పాటు ఉన్నారు. హలో ఫణికుమార్ గారు, వెల్కమ్ టు అవర్ షో. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య చాలా వింటున్నాం కదండి ఐఓటీ అని, ఇట్లాంటివన్నీ. సో ఈ కోర్సెస్ నేర్చుకోవాలి స్టూడెంట్స్ అంటే అసలు వాళ్ళు గ్రాడ్యుయేట్ అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ అవే వాళ్ళు ఏమన్నా నేర్చుకోవాలా, లేకపోతే అక్కడే ఆ కాలేజ్లో నేర్పిస్తున్నారా? ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లో యాజ్ అన్ ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ కింద ఐఓటీ అండ్ ఐఓటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కి కోర్సెస్ వస్తున్నాయి. అది స్టూడెంట్స్ చూస్ చేసుకున్న కోర్స్ బట్టి ఉంటుంది. అండ్ అది కాకుండా చాలా కంపెనీస్ అంటే స్టార్ట్అప్ కంపెనీస్, ఇప్పుడు చాలా కంపెనీస్ స్టార్ట్అప్ అయినా కానీ, మిడ్ స్కేల్ కంపెనీస్ అయినా కానీ, లార్జ్ కంపెనీస్ అయినా వాళ్ళ సొల్యూషన్స్ కోసం ఐఓటీ ఎనేబుల్ చేస్తారు. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే, నేర్చుకోవాలి అని ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే స్టార్ట్అప్ కంపెనీస్ లాంటి వాటిలో జాయిన్ అయ్యి నేర్చుకోవడం అనేది వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకని అందరూ స్టూడెంట్స్ ని స్టార్ట్అప్స్ లో జాయిన్ అవ్వమని సజెస్ట్ చేస్తా ఉంటారు? అది రెండు ఇష్యూస్ ఉన్నాయండి. ఇష్యూస్ అని చెప్పలేము కానీ ఇట్స్ ప్లస్ పాయింట్ ఫర్ స్టూడెంట్స్. స్టార్ట్అప్ అనేటప్పటికి ఏమవుతుందంటే, క్రాస్ ప్లాట్ఫామ్ నేర్చుకునేది ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి స్టార్ట్అప్ లో. స్టూడెంట్స్ క్రాస్ ఆర్గనైజేషనల్ ఫంక్షనాలిటీ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ రోల్ ఉంటే ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీలోనే ఉంటారు వాళ్ళు. వేరే క్రాస్ ఫంక్షనాలిటీకి వెళ్ళడం చాలా కష్టం. రెండోది, స్టార్ట్అప్ కంపెనీస్కి ఇప్పుడు చాలా జాబ్స్ అవసరం ఉంది. సో స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, స్టార్ట్అప్ కంపెనీస్ ప్రిఫర్ చేసుకోండి, క్రాస్ ఫంక్షనాలిటీ నేర్చుకోండి అండ్ టెక్నాలజీ నేర్చుకొని తర్వాత దే కెన్ లుక్ ఫర్ ఎ లార్జర్ కంపెనీ. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. కంపెనీ గురించి మాట్లాడితే, ఇది 6 years నుంచి అని అన్నారు కదా, ఏంటిది? ప్రోడక్ట్ బేస్డా లేకపోతే సర్వీస్ బేస్డా? దీని గురించి ఏం చెప్తారు? మా కంపెనీ 2018 లో స్టార్ట్ చేసాం. అండ్ ఇట్ ఈస్ బీన్ ఫౌండెడ్ ఓన్లీ టు ప్రొవైడ్ సొల్యూషన్స్ అండ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ ఫర్ కమ్యూనిటీస్. అందుకే మా పేరు కూడా కమ్యూనిటీ నుంచి డిరైవ్ చేసింది. సో అందుకని కమ్యూనిటీ అని పెట్టాం షార్ట్ ఫామ్. ప్రెసెంట్ 2 different డొమైన్స్ లో వచ్చేస్తున్నాం. ఒకటి సోలార్. ఓకే. సోలార్ లో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, రూఫ్ టాప్ అండ్ గ్రౌండ్ మౌంట్ సొల్యూషన్స్ ఇస్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మాకు జీడిమెట్లలో 10,000 square feet ఫెసిలిటీ ఉంది. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ వేర్ వి మ్యానుఫ్యాక్చర్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ఫర్ 2-wheelers, 3-wheelers అండ్ ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్స్. సో ఇందులో చూస్తే ఒక వింగ్ సొల్యూషన్స్ వింగ్, సెకండ్ వింగ్ ఈజ్ ఇన్ ప్రోడక్ట్. సో మేము రెండు కంబైన్ చేసి గివ్ ఎ ఎంటైర్ సొల్యూషన్ ఫర్ రెన్యూవబుల్. సో ఈ ఐఓటీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఐఓటీ డివైజెస్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సెక్యూరిటీ ఇష్యూస్. సో వాటిని ఫేస్ చేస్తున్నారా, లేకపోతే సొల్యూషన్ ఏమైనా ఉందా దానికి? దాన్ని ఛాలెంజెస్ ఎట్లా చేస్తున్నారు? సో ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ అన్నదానికి కనెక్ట్ అవుతామో, ఐఓటీ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ఓవర్ థింగ్స్ బేసికలీ. సో ఏమవుతుందంటే, ఇంటర్నెట్ అన్నదానికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో దానికి సెక్యూరిటీ అండ్ ఫైర్ వాల్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఐఓటీ అనే కాదు, ఇంక్లూడింగ్ మొబైల్ అవ్వచ్చు, ఏ టెక్నాలజీ అయినా అవ్వచ్చు. సో మనకి ఎప్పుడైతే మనకి సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో, సొల్యూషన్ ప్రొవైడర్ ఉంటారో, వాళ్ళు సెక్యూరిటీ ఎనేబుల్ సర్వీసెస్ కానీ లేదంటే ఫైర్ వాల్ ఎనేబుల్ ఐఓటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ఇస్తే, ఇప్పుడు మీరు ఈ అనుకున్న సెక్యూరిటీ వల్నరబిలిటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం స్టాప్ చేయొచ్చు. ఇట్స్ బేసికలీ అ థ్రెట్. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి దర్ లాట్ ఆఫ్ ఫైర్ వాల్ థింగ్స్ అండ్ లాట్ ఆఫ్ సెట్టింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు లాకింగ్ యూజర్ పాస్వర్డ్ అండ్ థింగ్స్. అలాంటివి ఎనేబుల్ చేసుకుంటే ఐఓటీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ అ వెరీ సెక్యూర్ ప్లాట్ఫామ్. సో ప్రస్తుతానికి నేను వినడం, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు,
ఆ ఏరియా కాకుండా, ఆ ఇండస్ట్రీ కాకుండా ఇంకెక్కడ యూజ్ చేస్తున్నారు ఐఓటీ? IoT కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అండి. అంటే ఇప్పుడు స్విచెస్ కానీ ఏదన్నా కూడా అది ఐఓటీ బేస్డ్ సొల్యూషన్స్ తోటి కంట్రోల్ చేసుకుని మనకు ఒక యాప్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇస్తారు, దాంతో కంట్రోల్ చేసుకుని చేసుకోవచ్చు. అది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తారు. బట్ సేమ్ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము రెన్యూబుల్ ఎనర్జీ ప్లాట్ఫామ్ లో ఐఓటీని ఒక సోలార్ ప్లాంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి యూజ్ చేస్తాం. అంటే సోలార్ ప్లాంట్ వేరే ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ వేర్ వి ఆర్ సిటీ. సో దాన్ని మేము రిమోట్ గా మానిటర్ చేసుకుని, రిమోట్ గా దాన్ని యాక్సెస్ తీసుకుని దాన్ని మొత్తం చెక్ చేసుకోవడానికి ఐఓటీని అన్నది యూజ్ చేస్తాం. అదొక ఎగ్జాంపుల్. అలాగే ఐఓటీని 2 వీలర్స్ లో కూడా ఇప్పుడు ఎనేబుల్ చేస్తారు, ఎలక్ట్రిక్ 2 వీలర్స్. అండ్ ఈవెన్ పెట్రోల్ వెహికల్స్ లో కూడా ఐఓటీని, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మిడ్ వేరియంట్ ఆర్ హై అండ్ కార్స్ తీసుకుంటే దాంట్లో ఐఓటీ ఎనేబుల్ సర్వీసెస్ ఇచ్చేస్తున్నారు బయటికి. అదేం చేస్తుందంటే వారంటీ క్లాజెస్ కానీ లేదంటే ఓఈఎంస్ ట్రాక్ చేసుకోవడానికి, యూజర్ మన వెహికల్ ట్రాక్ చేసుకోవడానికి ఐఓటీని యూజ్ చేస్తుంది. సో ఐఓటీ కెన్ బి యూజ్డ్ ఇన్ అక్రాస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ వేర్ దెర్ ఇస్ అన్ అప్లికేషన్. సో అది ఓన్లీ రియల్ ఎస్టేట్ అని చెప్పలేము, కానీ ఎనీథింగ్ విచ్ హాస్ గాట్ అన్ ఇంట్రెస్ట్ ఐఓటీ కెన్ బి. మరి ఇప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ లో ఏఐని ఇంకా మెషిన్ లెర్నింగ్ ని ఇట్లాంటి వాటిని ఎక్కడ ఎలా యూటిలైజ్ చేస్తున్నారు? సో నేను ఇందాక చెప్పినట్టు సోలార్ ప్లాంట్స్ ఎక్కడైనా రిమోట్ ప్లేసెస్ లో ఉంటే దాన్ని ఫంక్షనాలిటీ ప్యాటర్న్ ని మనం అబ్జర్వ్ చేయడానికి, వెదర్ కండిషన్స్ బేస్ మీద మన సోలార్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందని అబ్జర్వ్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం ఏదైనా ఒక మెషిన్ తో ఇంటర్ఫేస్ చేసి మన అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి ఆబ్వియస్ గా మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా అవసరం. సో ఐఓటీ, AI అండ్ ML ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ఇలాంటి రిమోట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ, రిమోట్ చెకింగ్ సర్వీసెస్ కానీ, డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ, AI and ML is a very useful and widely used platform. Now it is very much implemented in lot of technologies in India. సో అది కంపల్సరీగా యూజ్ అవుతుంది. అండ్ మా రెన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో రిమోట్ మేనేజ్మెంట్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి AI చాలా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక యూజ్ కేస్ ఏదైనా ఉంటే ఎగ్జాంపుల్ లాగా ఏమైనా చెప్పగలుగుతారా? సో యాక్చువల్ గా మాకు వైజాగ్ లో ఒక ప్లాంట్ ఉంది. ఇట్స్ అ మిడ్ సైజ్ ప్లాంట్. దానికి వైజాగ్ ఈజ్ వెరీ వల్నరబుల్ ఫర్ మాన్సూన్. వెన్ మాన్సూన్ ఈజ్ ఏమవుతుందంటే సీ కోస్ట్ వల్ల వెదర్ చేంజెస్ వెరీ ర్యాపిడ్లీ. సో ఏమవుతుందంటే మనకి అక్కడ ఇప్పుడు మాన్సూన్ కండిషన్స్ లో సడన్ గా వర్షం పడుతూ ఉంటుంది, మనకి సైక్లోన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటి మనం ముందే ప్రెడిక్టివ్ అనాలిసిస్ యూస్ చేసి మన ఐఓటీ డివైస్ కి ఇంటిగ్రేట్ చేసుకుని దాన్ని మనం సర్వర్ లో ఇంటిగ్రేట్ చేసుకుని మనం దాన్ని క్యాలిక్యులేటివ్ వేలో చేసుకుంటాం. సో దానికి ఏం చేసామంటే ఒక వెబ్సైట్ పేజ్ క్రియేట్ చేసుకుని ఈ ఐఓటీ డివైస్ దాన్ని రిమోట్ మేనేజ్మెంట్ లో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రెడిక్టివ్ అనాలిసిస్ యూజ్ చేసి వెదర్ కండిషన్స్ ఎలా మారుతున్నాయి, సో దాని ప్రకారం మన ప్లాంట్ దానికి సస్టైన్ అవుతుందా, జనరేషన్ వేరియేషన్స్ ఎలా వస్తాయి అన్నది చెక్ చేసుకునే ఒక ఎగ్జాంపుల్ మేము ఇంప్లిమెంట్ చేసాం రీసెంట్ గా. దట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ విచ్ ఐ కెన్ సే. సో ఏమవుతుందంటే లార్జ్ స్కేల్ ప్లాంట్స్ కి వెళ్ళినప్పుడు, అంటే గిగావాట్ స్కేల్ ఆర్ మెగావాట్ స్కేల్ ప్లాంట్స్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఈ టెక్నాలజీ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. మరి ఐఓటీ డివైసెస్ కి సస్టైనబుల్ పవర్ ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు? సో ఏమవుతుందంటే ఇక్కడ మనకి బ్యాకప్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఏమవుతుందంటే మనకి మెయిన్ పవర్ ఏదైతే యూజ్ చేస్తామో అలాంటి పవర్ కండిషన్స్ లేనప్పుడు కంపల్సరీగా దర్ షుడ్ బి బ్యాకప్ పవర్ విచ్ షుడ్ కమ్ ఇన్ టు పిక్చర్. సో అప్పుడు ఏమవుతుందంటే మన సోలార్ ప్లాంట్ కానీ ఏదైనా ఒక ప్లాంట్ తీసుకుంటే ఆ ప్లాంట్ త్రూ మన బ్యాటరీస్ ఇంటిగ్రేట్ చేసి ఆ బ్యాకప్ ని మనం ఐఓటీ డివైస్ కి ఇవ్వగలిగితే ఆ స్విచ్ ఓవర్ ఆఫ్ పవర్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అండ్ ద సేమ్ ఐఓటీ డివైస్ or the entire platform works on a renewable energy. So it's a sustainable power which we are giving it to an IoT device. So ఏమవుతుందంటే power switching happens and as well as the power consumption happens even through a renewable energy platform. So that itself model is a sustainable model which we can call for
this platform for IoT management. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ గురించి కూడా వింటూ ఉన్నాం కదా. సో స్మార్ట్ సిటీస్ లో ఐఓటీ, జీపీఎస్, ఈ రెన్యూవబుల్స్ ఎనర్జీని వీటన్నిటిని ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అసలు ఇది? సో అది ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయిందండి, 3-4 years బ్యాక్. మీరు చూస్తే గవర్నమెంట్ ఈస్ పుషింగ్ లాట్ ఆఫ్ యూజర్స్ టు గో ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ. అది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏదర్ రెసిడెన్షియల్ సెక్టర్ అవ్వచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు, కమర్షియల్ సెక్టర్ అవ్వచ్చు, ఏదన్నా కూడా గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీని యూసేజ్ కి బాగా పుష్ చేస్తాం. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ ని ఫర్ రెసిడెన్షియల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తాం. సో మనం ప్లాంట్ పెట్టుకున్నాక కూడా గవర్నమెంట్ విల్ గివ్ ఏ సబ్సిడీ. సో దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసి, అలాగే స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ కూడా యూసేజ్ లోకి వచ్చాయి. స్మార్ట్ స్ట్రీట్ లైట్స్ ఏం చేస్తాయంటే ఐఓటీని యూజ్ చేసి ఆటోమేటికల్ గా డిమ్ అవ్వడం, మళ్ళీ బ్రైట్నెస్ రావడం, అండ్ హైవే మేనేజ్మెంట్ చేసినప్పుడు, లేదంటే మన అవుటర్ రింగ్ రోడ్ లాంటివి తీసుకున్నా కూడా అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా సోలార్ బేస్డ్ మీద కన్వర్ట్ చేసుకుని ఐఓటీని ఇంటిగ్రేట్ చేసి, ఎప్పుడైతే సన్షైన్ లేదో అప్పుడు ఆటోమేటిక్ గా స్విచ్ ఓవర్ లైట్ ఆన్. ఎప్పుడైతే సన్షైన్ వస్తుందో ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ హస్ గాట్ ఎ బ్యాటరీ చార్జ్ అవుతూ ఉంటుంది. సో చార్జ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సోలార్ బేస్డ్ ఇన్స్టలేషన్ సర్వీసెస్ తీసుకుని బ్యాటరీ చార్జ్ అయ్యి సేమ్ బ్యాటరీ మీద ఐఓటీ డివైసెస్ కూడా కనెక్ట్ అయ్యి ఇట్స్ సెంట్రల్ మేనేజ్మెంట్ అన్నది క్రియేట్ చేయాలి. దాంట్లో సర్వేలెన్స్ పోర్షన్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. అంటే ఏమవుతుందంటే కెమెరాస్ కానీ, వయలేషన్స్ కానీ, ఇలాంటి సర్వేలెన్స్ అంతా కూడా ఆటోమేటెడ్ స్మార్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి వెళ్తుంది. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ దట్. సో ఐడియా ఈస్ దట్ ఈ మొత్తం అంత ప్లాట్ఫామ్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద వర్కౌట్ అయ్యి ఇట్స్ ఆల్టర్నేట్ అండ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అబండెంట్లీ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. సో ఏమవుతుందంటే వన్ సైడ్ గ్రిడ్ ఉన్నా, దాని గ్రిడ్ లేకపోయినా కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద పనిచేసేలాగా డిజైన్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్ ది స్మార్ట్ సిటీస్ విల్ హ్యావ్ సోలార్, బ్యాటరీ బ్యాకప్, and all the smart devices which will be used for integrating of street lights అవ్వచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే సర్వేలెన్స్ సిస్టమ్స్ అవ్వచ్చు, అండ్ వయలేషన్స్ చెకింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ వెరీ స్మార్ట్. సో దీనికి ఏమైనా ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ ఏదైనా ఉంటే చెప్తారా మన ఇండియాలో ఎస్పెషల్లీ? సో ఎస్పెషల్లీ ఇది ద న్యూయర్ సిటీస్ విచ్ ఆర్ బీన్ బిల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ Vizag is one of the smart city which is being announced. The smart city కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా అక్కడ మెజారిటీ ఆఫ్ ద స్ట్రీట్ లైట్స్ సిటీలో ఉన్నవి, హైవేలో ఉన్నవి కూడా సోలార్ బేస్ మీద కన్వర్ట్ చేస్తారు. అండ్ యాజ్ వెల్ as ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో బీన్ సెంట్రల్లీ మానిటర్డ్ అండ్ ఇట్ ఈస్ నౌ బీన్ అప్గ్రేడెడ్ సూన్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. అక్కడ స్ట్రీట్ లైట్ సిస్టమ్స్ కూడా ఇట్స్ ఇన్ ఎంటైర్లీ డిఫరెంట్ డిజైన్ బేస్ మీద ఉంటుంది. అలాగే కొన్ని సిటీస్ ఇన్ గుజరాత్, దర్ ఈస్ వన్ సిటీ కాల్డ్ మొడేరా విచ్ ఈస్ బీన్ కన్స్ట్రక్టెడ్ న్యూలీ. దట్ ఎంటైర్ సిటీ విచ్ ఈస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఈస్ ఆపరేటెడ్ బై సోలార్ ఎనర్జీ. ఇట్స్ అన్ ఆఫ్ గ్రిడ్ అండ్ హైబ్రిడ్ బేస్ సిస్టమ్. సో ఇలాంటి స్మార్ట్ సిటీస్ ఆల్రెడీ వచ్చాయి ఇండియాలో. వన్ కెన్ గో అండ్ సీ ద యూస్ కేస్ దేర్. అండ్ అక్కడ majority of these systems are being driven to alternate energies and smart system based. ఇలాంటివి గవర్నమెంట్ ఎక్కువ చేయలేకపోవడానికి ఏంటి, ఎక్స్పెన్సివ్ అనా? వాట్ కుడ్ బి ద రీజన్స్? సో ఇండియా ఈజ్ ఎ లిటిల్ పాపులేటెడ్ కంట్రీ, ఎవ్రీబడి నోస్ దట్. మనకి చేంజ్ అన్నది కొంచెం టఫ్ గా ఉంటుంది. ఏది న్యూ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకున్నా, లేదంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేంజ్ చేయాలి, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లేదంటే ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది స్మార్ట్నెస్ తోటి. కొన్ని ఏరియాస్ లో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్మార్ట్నెస్ తోటి ఇంటిగ్రేట్ అవ్వలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే దాన్ని కంప్లీట్ గా తీసేసి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి కేసెస్ లో ఏమవుతుందంటే కాస్ట్ ఈజ్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్. సో ఏమవుతుందంటే మనకి కొత్త టెక్నాలజీ ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని తీసేసి కొత్త దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దాంట్లో అంటే కనుక ఆ కాస్ట్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది. సో దానివల్ల కొంచెం స్లో డౌన్ ఉంది. సో ఆబ్వియస్ గా డౌన్ ద లైన్ 5 to 10 years లో we will see lot of changes, smartness, smart cities coming up, and a lot of youngsters which are being used for mobile applications now, and they will also see all these changes. And
లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థింగ్ విల్ చేంజ్. ఇప్పుడు రెన్యూవబుల్ సర్వీసెస్ లో ఐఓటి రోల్ ఏంటి అసలు? సో నేను ఇంతకు ముందు నేను చెప్పినట్టు రిమోట్ మేనేజ్మెంట్ ఇస్ అ మేజర్ పోర్షన్ ఫర్ ద ఐఓటి. అంటే ప్లాంట్ కెన్ బి ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ మేనేజ్మెంట్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఫ్రమ్ యువర్ మొబైల్. ఫ్రమ్ country to another country also. Because since plant is connected through an IoT device to internet and we develop an application. సో అదేమవుతుందంటే ఆ అప్లికేషన్ మనం చూసుకొని ప్లాంట్ ఎలా పనిచేస్తుంది అన్నది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ అదొక యూస్ కేస్. సెకండ్ యూస్ కేస్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ 2 వీలర్స్ 3 వీలర్స్ ఎనర్జీ స్టోరేజ్కి ఇస్తామో దాన్ని మనం మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే వీ గివ్ లాట్ ఆఫ్ వారంటీస్, 3 years 5 years వారంటీస్ ఉంటాయి. సో వారంటీస్ ఎఫిషియన్సీ చెక్ చేసుకోవడానికి, యూసేజ్ ప్యాటర్న్ చెక్ చేసుకోవడానికి, వెహికల్ యూసేజ్ ప్యాటర్న్ చెక్ చేసుకోవడానికి ఐఓటీ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూబుల్. రెన్యూబుల్ ఎనర్జీలో డేటా అనలిటిక్స్ ఎలా పనిచేస్తుంది? అక్కడ వాళ్ళకి ఎక్కువ ఏమైనా కెరియర్ ఛాన్సెస్ ఉన్నాయా? డేటా అనలిటిక్స్ ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే దాంట్లో ఇట్స్ అ ఫ్యూచర్, డేటా ఇస్ అ ఫ్యూచర్. మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకోండి, either it can be an e-commerce platform or any kind of platform which is there online today, డేటా ఇస్ అ క్రూషియల్. సో ఏమవుతుందంటే మన బ్రౌజింగ్ డేటా తీసుకోండి, లేదంటే మన షాపింగ్ డేటా తీసుకోండి, ఏ డేటా తీసుకుంటాం, యూజర్ డేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీ. సేమ్ వే రెన్యూబుల్ ఎనర్జీలో కూడా ప్లాంట్ మెయింటెనెన్స్ డేటా కానీ, లేదంటే పీపుల్ మేనేజ్మెంట్ డేటా కానీ, లేదంటే ఈ 2 వీలర్స్ యూసేజ్ డేటా కానీ, ఈ డేటా మేనేజ్మెంట్ ఇస్ అ వెరీ క్రూషియల్ స్టెప్ ఇన్ ఎనీ కంపెనీ ఆర్ ఎనీ టెక్నాలజీ. సో స్టూడెంట్స్ I prefer or I recommend them to pursue for this data management courses, AI and ML based data management. ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ లో కూడా యూస్ చేస్తున్నారు. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో దట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఈ ఫ్యూచర్ అంతా కూడా ఏఐ బేస్డ్ మీదే ఉంటుంది అండ్ ఏఐ డెఫినెట్లీ రిక్వైర్స్ డేటా. ఆ డేటా అన్నది either we give an input or by itself takes the input from the platforms which are available. So దానికోసం it's a technology which everybody has to look into it and take it forward, and that can be used in any kind of industry. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఒకవేళ అంటే వీళ్ళు ప్యాకేజెస్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కదా, సో హైయెస్ట్ ప్యాకేజ్ తో స్టార్ట్ చేస్తారా, లేదంటే ఒక ఎంత ప్యాకేజ్ తో స్టార్ట్ చేస్తారు? అండ్ ఇప్పుడు మీరు ఇయర్స్ అంటున్నారు, మేబీ 20-30 years వరకు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏఐ కానీ ఎంఎల్ కానీ ఇట్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఈ ఐఓటీలో వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? సో ఐఓటీ ఇస్ నథింగ్ బట్ అ స్మార్ట్నెస్ అండి. హౌ స్మార్ట్ వీఆర్ టేకింగ్ ద డేటా అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్. Again, it depends on the person. Yeah, obviously, person also should be capable of dealing all these things. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే if everybody targets that, you will see a lot of gap in terms of core technologies. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాలాంటి కంపెనీస్ కి హార్డ్వేర్ ఇంజనీర్స్ అవసరం అవుతారు, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరం అవుతారు, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అవసరం అవుతారు. సో అందరూ ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఐఓటీ బేస్డ్ ప్లాట్ఫామ్స్ వెళ్తే there will be a gap which will be created in terms of this hardware platforms. Obviously IoT, AI, ML is the future, but అవన్నీ ఆపరేట్ అవ్వాలన్నా కూడా హార్డ్వేర్ డివైసెస్ కావాల్సి వస్తాయి. ఎందుకంటే నాట్ ఎవ్రీథింగ్ ఈస్ బీన్ ఆపరేటెడ్ ఆన్ సాఫ్ట్వేర్ అండ్ ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ కూడా కావాల్సి వస్తుంది. అది లేకపోతే ఏమవుతుందంటే we all will become look like machines, so which should not happen. So that is the main intention. So I always feel if a student is passionate towards going and working on R&D or core subjects, please stick on to that. Whoever are interested, who has got that passion towards the software technologies, they can always choose a career which is into IoT based solutions. 5G టెక్నాలజీస్ లో ఇప్పుడు ఐఓటీ, జిపిఎస్ ఇలాంటి వాటికి ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి? దాంట్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా వీటి వల్ల? So 5G is a faster network, I can say. 5G is definitely going to be a 6th generation network also. 6th generation వచ్చినప్పుడు ఏమవుతుందంటే the data which we are using will be transmitted in a much faster way.
5G ఇప్పుడు మీరు 4Gకి 5Gకి తీసుకుంటే ఆల్మోస్ట్ 3 times డిఫరెన్స్ ఉంది. అలాగే 6G విల్ బి మచ్ ఫాస్టర్. సో ఏమవుతుందంటే మీరు డేటా ట్రాన్స్మిషన్ చేయాలన్నా డేటా రిసీవ్ చేసుకోవాలన్నా faster గా ఉంటుంది. సో IoT combined with this data services obviously is a boon for everybody. But again అందులో కూడా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ we have a set of people who doesn't even know about those services. Who doesn't even know about those okay. services. Okay. సో వాళ్ళకి ఇది చాలా ఛాలెంజింగ్ ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేజర్ చేంజెస్ అంటున్నారు కదా, అవి ఏమన్నా ఉంటాయంటారా? అంటే బేసికల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ట్రాకింగ్ అని నేను ఏదైతే చెప్పానో డేటా స్టోరేజ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అవన్నీ కొంచెం ఫాస్ట్ గా ఉంటాయి. అండ్ మన యంగర్ జనరేషన్స్ అండ్ న్యూయర్ జనరేషన్ ఆర్ న్యూ టెక్నాలజీ కంపెనీస్ షుడ్ క్యాచ్ అప్ టు దట్ లెవెల్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూసింగ్ ద డేటా. సో అది జరిగితే ఆబ్వియస్ గా there will be lot of changes which we'll be seeing in the industry. రెన్యూవబుల్ సర్వీసెస్ లో ఈ IoT ఎలా హెల్ప్ చేస్తుందంటారు? సో నేను ప్రీవియస్ గా ఆల్రెడీ చెప్పాను. సో రిమోట్ మేనేజ్మెంట్ ఈజ్ అ మేజర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టలేషన్స్ లో మనకి డీజీస్ కూడా ఉంటాయి. డీజీ ఇస్ నథింగ్ బట్ డీజిల్ జనరేటర్. సో సోలార్ ఉంటుంది, గ్రిడ్ ఉంటుంది, డీజీ కూడా. సో ఎప్పుడైతే గ్రిడ్ కనెక్షన్ ఉండదో అప్పుడు డీజీ నుంచి ఆబ్వియస్ గా డీజీకి స్విచ్ అవుతుంది. ఆ స్విచ్ ఓవర్ అయినప్పుడు డీజీ విల్ జనరేట్ పవర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ IoT డివైసెస్ ఆర్ కంట్రోల్ డివైస్ మనం యూజ్ చేయగలిగితే దాంట్లో ఎఫిషియన్సీ అండ్ ప్రొటెక్షన్ టు ద సోలార్ ప్లాంట్ విల్ బి మోర్ అండ్ ట్రాకింగ్ రిమోట్లీ అండ్ హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ ఏ డీజీ అన్నది కూడా దాని మీద ఆధారపడుతుంది. సో దీంట్లో కాస్ట్ సేవింగ్ ఈజ్ ఆల్సో ఇంటర్ కనెక్టెడ్ బిట్వీన్ ద డీజీ, solar and as well as grid. So obviously IoT or tracking devices usage is very important in terms of renewable sector. Either it can be a solar plant or it can be a electric two-wheeler or three-wheeler or any kind of electric vehicle. So cost savings and efficiency వాటిల్లో ఏమన్నా మనకి కనిపిస్తుంది అంటారా? సో ఎప్పుడైతే మనం ఎఫెక్టివ్ గా డేటాని ట్రాక్ చేసుకోగలుగుతామో IoT యూస్ చేసి మనకి అనాలిసిస్ అన్నది వస్తుంది. అనాలిసిస్ ప్లాట్ఫామ్ మనకి డెవలప్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా ఓల్డ్ డేటాని పుల్ చేసుకోగలం. ఎప్పుడైతే ఇష్యూస్ వస్తాయో ఆ ఇష్యూస్ ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో బట్ ఈ డేటాని మనం ఇంటర్ప్రిట్ చేసి స్టోర్ చేసుకుని అనలైజ్ చేయాలి. కంపల్సరీ చేసుకోగలిగితే కాస్ట్ సేవింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్యాక్టర్ వెన్ వీఆర్ యూజింగ్ IoT ప్లాట్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్. మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతూ స్టూడెంట్స్ స్టార్ట్అప్స్ లో వాళ్ళు కనుక జాయిన్ అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నారు కదా. కమ్యూనిటీ ఎనర్జీ సొల్యూషన్స్ లోనే మీరే హైర్ చేసుకోవాలనుకోండి, ఒక ఇంటర్న్ కానీ లేకపోతే వాళ్ళు అక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే అసలు ఆ స్టూడెంట్ లో మీరు చూసే స్కిల్స్ ఏంటి? ఫస్ట్ వి సీ ద ఇంట్రెస్ట్. Are they really interested to learn or work in renewable energy? Okay. First thing. Second thing, their communication, how they are communicating. The third is how they are passionate to learn new things. And obviously నేను ఆల్రెడీ చెప్పాను స్టార్ట్అప్ కంపెనీస్ లో ఎక్కువ సాలరీస్ ఇవ్వలేకపోవచ్చు, బట్ ఇనీషియల్ గా టు స్టార్ట్ their career it will be a very good platform where they can learn different technologies in a company. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలా? టెక్నికల్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ కోడింగ్ మాత్రమేనా, ఆర్ ఎల్స్ వాట్ దే నీడ్? కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ కోడింగ్ అనండి లేదంటే విత్ హార్డ్వేర్ నాలెడ్జ్ ఇస్ అ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్. బట్ డిజైన్ సర్వీసెస్ లో యూస్ చేసినప్పుడు అంటే R&D సైడ్ కానీ డిజైన్ సర్వీసెస్ లో యూస్ చేసినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ అన్నది అంత మేజర్ ఫ్యాక్టర్ అవ్వకపోవచ్చు. బట్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడింగ్ అవ్వచ్చు లేదంటే హార్డ్వేర్ సర్వీసెస్ లో వర్క్ చేసి వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమ్యూనికేషన్ కెన్ బి ఎ సెకండరీ ఆప్షన్, బట్ రాదర్ టెక్నికాలిటీస్ ఆర్ ద మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకవేళ ఈ IoT కానివ్వండి, GPS కానివ్వండి, రెన్యూవబుల్ సర్వీసెస్ కానివ్వండి, వాళ్ళు చేసిన ఇంజనీరింగ్ సెక్షన్ లో మాత్రమే ఉండాలి బ్రాంచెస్ లోనే, ఆర్ఎల్స్ ఎనీ అదర్ పీపుల్ కూడా రావచ్చు? సో ఇప్పుడు మా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ తీసుకుంటే మా దాంట్లో సివిల్ చదివిన వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ మేనేజ్మెంట్ పీపుల్ హు టేక్ కేర్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఎనీ కంపెనీ రిక్వైర్స్ ఏ HR management and obviously accounts, finance, a lot of departments in any company. So
there's a lot of plenty of opportunities if a student is really wanted to have a passionate work towards ఈ స్టార్ట్అప్ కంపెనీస్ అవ్వండి, లేదంటే న్యూయర్ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ అవ్వండి, అండ్ వర్క్ చేసే ఒక మెంటాలిటీ ఉంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. కంపెనీస్ లైక్ అస్ ఆర్ రెడీ టు టేక్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. న్యూయర్ టెక్నాలజీస్ ఏమన్నా పని చేస్తున్నాయా అట్లాంటి వాటివి రెన్యూవబుల్ సర్వీసెస్ లో? సో ఇప్పుడు మన ప్యాటర్న్ చూసుకుంటే సోలార్ నుంచి నౌ వి కేమ్ ఇంటూ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటూ లిథియం అయన్ బ్యాటరీస్. సో లిథియం అయన్ బ్యాటరీస్ కూడా ఫేడ్ అయిపోతాయి కొనాలి, బికాస్ ఇట్స్ అ మెటల్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఎర్త్. సో ద నెక్స్ట్ టెక్నాలజీ విచ్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు కమ్ అప్ ఇస్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఇస్ అ రెన్యూబుల్ ప్లాట్ఫామ్ వేర్ గ్రీన్ హైడ్రోజన్ అన్నది జనరేట్ చేస్తుంది. దాన్ని మొబిలిటీ ప్లాట్ఫామ్స్ ఆర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాట్ఫామ్స్ లో డెఫినెట్ గా యూస్ చేసుకోవచ్చు. మా దాంట్లో వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ న్యూయర్ టెక్నాలజీస్ వేర్ వీ సీ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్. Thank you so much, Fani Garu. Thanks a lot for sharing your experience and knowledge with case studies also. Sure అండి. Thank you so much. సో చూసాం కదండి, ఈ ఎపిసోడ్ స్టూడెంట్స్ అందరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఐఓటీ కానివ్వండి, జీపీఎస్ కానివ్వండి, రెన్యూవబుల్ సర్వీసెస్ కానివ్వండి, వీటికి అసలు మీరు ఎలాంటి కోర్సెస్ చేయాలి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఉండే ఈ డౌట్స్. బట్ క్లియర్ కట్ గా మీరు ఈ ఎపిసోడ్ చూసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్.